పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మే 1 నుంచి 15వ తారీఖు వరకు మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది పరిహారాలు, ఈ వివరణ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడతారు. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతివర్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ 15 రోజుల పాటు, 1 నుంచి 15? మకర రాశి వారిలో అనగా ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశి వారిగా గుర్తించడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే కుంభరాశిలో ద్వితీయ స్థానంలో రాహువు, అలాగే మీనరాశిలో తృతీయ స్థానంలో శని కుజులు, చతుర్థ స్థానంలో మేషరాశిలో రవి బుధులు, పంచమ స్థానంలో వృషభ రాశిలో శుక్రుడు, షష్టమ స్థానంలో మిథున రాశిలో గురువు, అలాగే అష్టమ స్థానంలో సింహరాశిలో కేతు సంచార ప్రభావం. వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి శని మరియు యోగకారకుడైనటువంటి కుజుడు కూడా తృతీయ స్థానంలో సంచారం వల్ల ప్రధానంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, ధైర్యంగా ముందడుగు వేసి ఆ యొక్క ఫలితాలని చేజిక్కించుకునేటువంటి యొక్క ఆలోచన పటిమ, ఇవన్నీ కూడాను ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి అవగతం అవుతాయి. ఇక గమనించుకున్నట్లయితే గురువు అనుకూలంగా లేడమ్మా. ధన కారకుడైనటువంటి గురువు మిథున రాశిలో సంచారము కాస్త ఇబ్బందులు, అంటే ధనపరంగా ఇబ్బందులు కావచ్చు, అలాగే రుణాలు అనేటువంటివి ఎక్కువగా చేయడం లాంటివి జరుగుతాయి. ఎవరికైనా డబ్బు అప్పించినా కానీ తిరిగి రాకుండా ఉండడం. ముఖ్యంగా విద్యార్థులకైతే బాగా కష్టపడితే తప్ప ఈ యొక్క 15వ తారీఖు లోపల పరీక్షలలో ఉత్తీర్ణత శాతాన్ని పొందలేకపోతారు. కాబట్టి ఇప్పుడు సాధారణంగా 100కి 100% కష్టపడితే 90% ఎక్కడైనా వస్తుంది. కానీ గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత 100% కష్టపడితే 70% ఫలితాలు వస్తాయి. అందుకని ఎక్కువగా కష్టపడాలి అని సూచిస్తుంది. ఇక శుక్రగ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంది. ఈ కారణం చేత ప్రధానంగా సంతానం మూలకంగా చక్కటి ఆనందకరమైనటువంటి వార్త వింటారు. కోల్పోయిన భాగస్వామ్యం కానీ, ప్రేమికుల మధ్య ఎడబాటు కానీ, దంపతుల మధ్య ఎడబాటు కానీ, ఇవన్నీ తిరిగి మళ్ళీ ప్రారంభమవుతాయి. ఇంతవరకు సంతోషంగా చెప్పవచ్చు. బయట ప్రపంచానికి హుందాగా కనబడడానికి చక్కటి విలువైన దుస్తులు కానీ, వస్తువులు కానీ మీరు కొనుగోలు చేయడం జరుగుతుంది. అన్ని విధాలుగా ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. మంచి స్థితిగతులు ఉంటాయి. స్త్రీల యొక్క సహాయ సహకారాలు ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఎటొచ్చి చిక్కల్లా కూడా ఉద్యోగస్తులకి ప్రధానంగా అర్ధాష్టమ రవి ప్రభావము, ఈ కారణం చేత జరిగేటువంటిది ఏంటంటే ఉద్యోగంలో భయాందోళనలు, ఏదో జరగబోతుంది, అక్కడ ఇబ్బందులు అవుతున్నాయి, మన ఉద్యోగానికి ఏమైనా ఎసరు వస్తుందా అనే విధంగా భయాందోళనకి గురవుతాయి. అలాగే అధికారుల యొక్క ఆగ్రహానికి గురవ్వడం కూడా జరుగుతుంది. అంటే చేయని తప్పులకైనా, చేసిన చిన్న తప్పుకైనా పెద్దదిగా ఎక్కువగా శిక్ష పడడం లాంటివి జరుగుతాయి. ఇక నిరుద్యోగస్తులకి ఆశాభంగం అని చెప్పవచ్చు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వేరే సంస్థల ఉద్యోగం కోసం కాస్త ప్రయత్నం చేయడం ఆపుకోవాలమ్మా. ఎందుకంటే సమయం అనుకూలంగా లేదు, ప్రయత్నాల్లో విఫలమవుతారని చెప్పవచ్చు. ద్వితీయ రాహు ప్రధానంగా ఇది తన కోపమే తన శత్రువు అన్న చందంగా, తన మాటకే తనకు రక్ష అన్నట్టుగా వ్యవహరించాలి. కోపాన్ని ప్రదర్శించకుండా, మాటల్లో ఎక్కడ కరుకుదనం లేకుండా, సౌమ్యతతో ప్రేమతో అందరినీ పలకరించుకోగలిగితే చాలా మటుకు సమస్యలు మనకు దగ్గర దాకా రావమ్మ. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు దైవానుగ్రహం తప్పక పొందాల్సిందే. ఎందుకంటే కేవలం శని కుజుల యొక్క ప్రభావమే అనుకూలం. మిగతా అనగా ఇక్కడ చూసినట్లయితే గ్రహాలు అనుకూలంగా లేదు. అంటే శని కుజులు శుక్రుడు అనుకూలంగానే ఉన్నాడు, బుధుడు కూడా అనుకూలంగానే ఉన్నాడు. అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, స్టాక్ మార్కెట్స్లో పెట్టడం కానీ, షార్ట్ టర్మ్ ప్లాన్స్లో, అంటే రూపాయి పెట్టుబడి పెట్టి 2 రోజుల్లో లాభాన్ని పొందడం లాంటివి ఉంటాయి కదా, అలా ఆ లాభాలు పొందే షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ లాంటివి చాలా బాగా ఉపకరిస్తే అనుకున్న విధంగా బాగుంటుంది. అయితే గురువు అనుకూలంగా లేడు, రవి అనుకూలంగా లేడు, రాహువు కేతువులు అనుకూలంగా లేరు.
ఇవే ప్రధానమైన గ్రహాలు. మిగతా గ్రహాలు శని, కుజ, బుధ, శుక్ర గ్రహాలు అనుకూలంగా మద్దతున్నాయి. కానీ మిశ్రమమైనటువంటి ఫలితాలే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందుతారు. కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి. దైవానుగ్రహం ఉంటేనే ఏ పనులైనా కానీ సాధించుకోగలుగుతారు ఈ 15వ తారీఖు వరకు. కాబట్టి ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు నమ్ముకున్న దైవము, కొలిచే దైవము, కులదైవము ఎల్లప్పుడూ వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. అయితే దైవానుగ్రహం కోసం మన పీఠం ఆధ్వర్యంలో మే 1వ తారీఖు రోజున ఈ వైశాఖ పౌర్ణమి సందర్భంగా, 12వ తారీఖు రోజున హనుమత్ జయంతి సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలలో భాగంగా సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇది మొదటి 50 మంది భక్తులకి మాత్రమే అవకాశం అమ్మ. కాబట్టి మే 1వ తారీఖు రోజునైనా 12వ తారీఖు రోజునైనా సాయంకాలం 6 గంటలకి ప్రారంభమవుతుంది. కాబట్టి 5 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు అని చెప్పవచ్చు. గురుగారు, మరి మే నెల మొదటి 15 రోజుల ఆదాయ, వ్యయ ఖర్చులు, మానసిక స్థితి ఎలా ఉండబోతుంది? ఏం పరిహారాలు ఈ మకర రాశి వారు ఇంకా పాటించాలి అంటారు? ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి మే 1, 2, 3, 4, 5 ఈ మొదటి 5 రోజులు చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఎలా ఉండబోతుంది? అనుకున్న పనులు మూవ్ అవుతూ ఉండడం, ధనపరమైన సమస్యలు తీరడం, ఖర్చులు ఉన్నా ఆ ఖర్చులను ఎదుర్కొనేటువంటి శక్తి కలగడం, అనగా ఖర్చుకు మించిన ఆదాయం లభించడం, విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులు కలవడం, అలాగే ఫ్రెండ్స్ని కలుస్తూ ఉండడం, ఆనందంగా జీవించడానికి 5 రోజులు ఉపయోగించుకుంటారు. రాని బాకీలు కూడా వసూలవుతాయి. ముఖ్యంగా ఉద్యోగంలో వచ్చే సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఇక 6, 7 తేదీల్లో మాత్రం ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసికమైన ఆందోళన ఉంటుంది. ఏ పని చేసినా ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది జరుగుతుంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 8, 9, 10 ఈ 3 రోజుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు. ఇది జరుగుతుందమ్మా. తర్వాత ప్రధానంగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో ఆనందంగా వారాంతం కానీ, లేకపోతే ఏదైనా సంబంధించినటువంటి సంతోషాన్ని గడిపేటువంటి ప్రదేశాలకు వెళ్ళడం కానీ, పాత మిత్రులను కలుసుకోవడం కానీ జరుగుతుంది. ఆదాయం చాలా చక్కగా ఉంటుంది. ఖర్చులు కూడా వెళ్ళదీసుకోగలుగుతారు. 11, 12 ఈ తేదీల్లో మాత్రం ప్రధానంగా కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏదో ఒక తెలియని బాధ వెంటాడుతుంది. 13, 14 ఈ తేదీల్లో మాత్రం సోదర సోదరీమణులు, బంధుమిత్రుల సహాయ సహకారాలతో సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. ఆనందంగా గడుపుతారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. 15వ తారీఖు రోజు మాత్రం వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి కలుగుతాయి. కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి. ఈ దైవానుగ్రహం కోసం దత్త అష్టకం, కాలభైరవాష్టకం ప్రతిరోజు 3 సార్లు కనుక పారాయణం చేసుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అలా ఎలాగో మన పీఠమాధ్వర్యంలో మే 1 మరియు 12వ తారీఖు రోజున జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో సాయంకాలం 5 గంటల లోపల గోత్రనామాలు నమోదు చేసుకున్న దైవానుగ్రహం చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురుగారు. మకర రాశి వారి రాశి వివరణ, పరిహారాలు తెలియజేసినందుకు నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.